టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న ఓ యాడ్లో షూటింగ్లో జరుగుతుండగా ఆయన కాలుకు స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఎన్టీఆర్కు చిన్న గాయమే అయ్యిందని, అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ ఇటీవల రాసిన లేఖలో మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అభయ్ స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపారు. అయితే శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి తాము ప్రతిపాదన చేస్తున్నామని గుర్తు చేశారు. ఆపరేషన్ కాగా నిలిపివేసి శాంతియుతంగా చర్యలు జరపాలని తాము కోరుకున్నట్లు వెల్లడించారు. అయితే శాంతి చర్చల అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేదని హితవు పలికారు. నిర్మల్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో రాథోడ్ రామారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుబీర్ మండలం మర్లగొండ తాండాకు చెందిన యువతిని మోసం చేసి పెళ్లి పేరుతో బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పెళ్లి చూపుల సందర్భంగా యువతికి శారీరక వైకల్యం ఉన్నట్టు తెలుసుకుని యువతి సంబంధాన్ని తిరస్కరించింది. అయినప్పటికీ డబ్బులు ఆశ చూపిస్తూ రామారావు ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించాలనుకున్నారు. యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి సంబంధిత వ్యక్తులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానానికి హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. లంబాడా కులం లంబాడా కులం వాళ్ళు ఒక పెద్ద మనిషి అంటే ఒక పువర్ అమ్మాయికి వేరే వ్యక్తితోని పల్లి చేయడానికి చెప్పి అమ్మాయికి డబ్బులు ఇస్తా చెప్పుకొని అమ్మాయి పేరెంట్స్ వాళ్ళకి చెప్పుకొని ఆమెకి తీసుకొని భేసాకి తీసుకువచ్చారు. అప్పుడే అమ్మాయికి కొంచెం ఐడియా వచ్చింది కి హీస్ ట్రైంగ్ టు సెల్ మీ, అమ్మేస్తున్నాడు, అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే షీ స్టార్టెడ్ షౌటింగ్. సో మన పోలీస్ వాళ్ళు పోయి మొత్తం అమ్మాయికి ఇక్కడ తీసుకువచ్చింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయనకి అరెస్ట్ కూడా చేశాడు. ఈరోజు ఆయనకి రిమాండ్ చేస్తున్నారు. సో అందరికీ ఒకట సందేశం ఏమైతే చాలా మంది వచ్చి పువర్ ఫ్యామిలీస్ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆమెకి పల్లి చేస్తా చెప్పుకొని హైదరాబాద్ కానీ వేరే వేరే ప్లేస్కి వెళ్తున్నారు. అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తొందరగా పోలీస్కి కంప్లైంట్ చేయాలి. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో అట్లాంటి పని కూడా వేరే వేరే ఊరు లెవెల్లో నడుస్తుంది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన పోలీస్కి చెప్పాలి. మర్లగొండ తాండా కుబీర్ మండలం ఒక నిర్మల్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో రాథోడ్ రామారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుబీర్ మండలం మర్లగొండ తాండాకు చెందిన యువతిని మోసం చేసి పెళ్లి పేరుతో బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. చెప్పండి శ్యామ్. కళ్యాణి, నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మర్లగొండ గ్రామానికి తండాకి చెందిన చహోన్ లావ్ సింగ్ అనే అతని కుమార్తెకి అదే గ్రామానికి చెందిన రాథోడ్ రామారావు అనే ఒక పెద్ద మనిషి పెళ్లి సంబంధం చూసామని చెప్పడం జరిగింది. కాకపోతే అతనికి అంగవైకల్యం ఉండడం అయితే జరిగింది అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా మీరు బాగుపడతారని చెప్పి మాయమాటలు అయితే చెప్పి
వాళ్ళిద్దరిని మాత్రం బైసా పట్టణంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఒక ఇంట్లో మాత్రం పెళ్లి సంబంధం అయితే పెళ్లి చూపు అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. అయితే ఆ అబ్బాయిని ఆ అమ్మాయి చూడడంతో ఆ అబ్బాయికి మాత్రం 2 కాట్లు పడిపోవడం, అదే కాకుండా అతని చేకూరు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ పెళ్లి సంబంధాన్ని ఆ అమ్మాయి మాత్రం రిజెక్ట్ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా పెళ్లి సంబంధాన్ని ఒప్పుకోలేదని చెప్పేసి ఆ అమ్మాయిని మాత్రం బలవంతంగా ఒక వెహికల్ లో ఎక్కించుకొని తీసుకువెళ్లే ప్రయత్నం అయితే ఆ పెద్ద మనుషులు చేసిన ప్రయత్నంలో ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అక్కడ చుట్టుపక్కల వారు ఆ వెహికల్ దగ్గరకు వచ్చి రావడంతో వీళ్ళు భయపడి మాత్రం అక్కడి నుండి పారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితులు మాత్రం బయట పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాథోడ్ రామారావు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే పరిస్థితి కనబడుతుంది. కళ్యాణి, థ్యాంక్ యూ శ్యామ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్లో ఉన్న మెగా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని తులసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందజేస్తారు. చెప్పండి బాసిత్. కళ్యాణి, మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలో ఏదులాబాద్ లోని మెగా ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ లో విద్యార్థిని తులసి అనే విద్యార్థిని ఊరేసుకుని మరణానికి పాల్పడింది. అదే కళాశాలలో హాస్టల్లో ఉన్న తులసి తమ గదిలోనే ఆత్మహత్య పాల్పడడం కలకలం రేపింది. ప్రస్తుతం అయితే ఆ ఊరేసుకున్న ఆత్మహత్య చేసుకున్న తులసి నేను చూసిన అక్కడ విద్యార్థులు పుటాపుడిన గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఈమె స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల శాంతినగర్ చెందిన తులసిగా చెప్పారు పోలీసులు. అదే కోణంలో ఆమె కేసు నమోదు చేసి హైదరాబాద్ లోని మెగా ఇంజనీరింగ్ కళాశాలలో ఏం జరిగింది, అసలు ఆమె ఎందుకు బలవన్మరణం పాల్పడిందని చెప్పి కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె డిప్లొమా సిఎస్సి 2వ సంవత్సరం చదువుతూ అదే కాలేజీ హాస్టల్లో ఉంటుంది. ఆ ఆత్మహత్య కారణాలు కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కళ్యాణి, థ్యాంక్ యూ బాసిత్. జూబ్లీహిల్స్ డివిజన్లోని బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలపై వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి హామీలను మర్చిపోయారని అన్నారు. ఆయన చెప్పినట్లు మూసీ పేరుతో హైదరాబాద్లో ఇల్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఇల్లు కూల్చడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్కు ఓటేస్తే ఇల్లు కూల్చమని హైడ్రాకు చెప్పినట్లే చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క పని మొదలు పెట్టిరా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా? కొత్త అండర్ పాస్ వేసిండ్రా? అవి ఎట్లాగో చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు. రోజు అది ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేస్తుడు, జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండ్రు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితున్నది కాదు. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలియలేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీ కాడికి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిదా కొట్లాడి నా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎత్తుగడ ఒకటే. కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణను ఒక చిన్న బిడ్డ లెక్క సాకిండో, తెలంగాణను కాపాడిండో, ఆ తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి, గులాబీ జెండా ఎగరకుండా చేయాలి, మనం కొట్లాడుకోవాలి, మైదాన్ ఖాళీ కావాలి. कांग्रेस और बीजेपी रहना, फिर तो बीजेपी के लिए आसान हो जाता ना. कांग्रेस बोल तो फुटबॉल खेल लेते हो लोग, मालूम है उनको. అందుకే కేసీఆర్ ను ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ అని ఆలోచన. వీళ్ళేమో మనల్ని ఖతం చేయాలని ఇల్లు తిరుగుతారు. దయచేసి నేను మీకు కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ రేపటి రోజున మన తెలంగాణ భవిష్యత్తు ఎసుండాలి, ఎటు పోవాలి అని చెప్పే ఎలక్షన్ తప్ప
ఇంకోటి కాదు. మనం ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడో అక్కడ కొంత తనలాడాలి. ఇప్పుడు 5 డివిజన్లకు 6 డివిజన్లకు 4 డివిజన్లకు మీకు ఇన్ఛార్జ్లు వేసారు. వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు. కృష్ణారావు గారు మీతోనే ఉంటారు. మీతో నా ప్రార్థన ఏంటి అంటే, జర ఇక అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా డ్రామా ఎక్కువ చేస్తారు. పోలీసుకు బోల్తాం, ఏ కడతాం ఓ కడతాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తారు. బెదిరిస్తే బెదిరిపోదామా? కేసులు పెడితే భయపడదామా? భయపడతారే? కేసులు పెడితే భయపడితే మనం లీడర్లుగా అమ్మాయి. అది కేసులు పెడితేనే భయపడిపోతే బీరిపోతే మనం ఎట్లా లీడర్లు అవుతాం? మనము న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. ముసలోళ్ళ పెన్షన్ 4000 ఎప్పటి నుంచి ఇస్తావు? మహిళలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? అట్లాగే నువ్వు చెప్పిన స్కూటీలు ఎప్పటికెళ్ళి వస్తాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? ఈ లైన్లో ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ గవర్నమెంట్కు వాళ్ళకు సోయి లేదు, ఏం చేయాలనో ఆలోచన కూడా వాళ్ళకి లేదు. హైదరాబాద్ని ఏం చేయాలనో తెలియదు, తెలంగాణని ఏం చేయాలనో తెలియదు, ఎట్లా నడపాలనో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. వీళ్ళకి జలకి ఇవ్వకపోతే వీళ్ళకి మనం సై రాస్తే నైలాయతో 3 hours సాలే. ఇంకా ఇప్పుడు గిన్న జలకిచ్చి వీళ్ళని చక్కగా చేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిరు అనుకోరు ఎవరన్నా ఏమనుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయినా, 4000 పింఛన్ ఇవ్వకపోయినా, మహిళలకు 2500 ఇవ్వకపోయినా, ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకపోయినా మాకే గుద్దుతున్నారు ఓట్లు. అంటే మళ్ళీ కూడా రేపటి రోజున ఏం చేసే అక్కర్లేదు, ప్రజలు మా పాలన ఆమోదించిర్రు అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. అగర్ మైనారిటీ భాయి ఒక డిక్లరేషన్ బోలే మీకు ఏమేమో చేస్తామని చెప్పారు, 12 రకాల వాగ్దానాలు ఇచ్చారు, ఒక్కటని అమలైందా? మైనారిటీలకు 4000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఇంకా చాలా కథలు చెప్పారు, ఏమన్నా అయిందా? మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అన్నారు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, బీసీలకు యువ వికాసం అన్నారు. ఒక్క వాగ్దానం కూడా అమలు కాదు. కానీ ఒక్కటి మాత్రం అవుతున్నది, ఎక్కే విమానం దిగే విమానం. ఢిల్లీకి మాత్రం పోడు వచ్చి బేఫికర్ నడుస్తుంది. 54-55 సార్లు నడిచింది అది ఇప్పటికి 20 నెలల్లో. అచ్చా ఆజ్ బి ఢిల్లీ మే. నేను చెప్తే కదా కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నిర్ణయాలన్నీ ఢిల్లీలో అవుతాయి. వాళ్ళకి టికెట్లు కావాలంటే ఎడుకోవాలి, టికెట్లు కావాలంటే ఎడుకోవాలి, పదవులు కావాలంటే ఎడుకోవాలి, పనులు కావాలంటే ఎడుకోవాలి, మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి, బాత్రూమ్ కావాలంటే ఏమన్నా అడగాలి. గది పరిస్థితి. ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. సీతక్క సురేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు. గీతక్క అంటే రేవంత్ అన్న భార్య, సీతక్క సురేఖక్క మంత్రులు, వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు. కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి? 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు కోటీశ్వరులు చేసినేమో కానీ ఉన్న ఇల్లు గుల్లకొట్టకపోతే చాలు. తులం బంగారం అన్నాడు. నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం గుంజుకోకపోతే ఈయన గొప్పోడు. మంచోళ్ళు కాదు కాంగ్రెస్ ఉంది. నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది, మోసాన్ని మోసంతో జయించాలి. ఎన్ని మాటలు చెప్పిర్రు? పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా నేడు నిర్వహించిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన గురజాల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ కాస్ మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దారుణమైన పరిస్థితి బహుశా గతంలో ఎప్పుడు చూడలేదు. పక్క రాష్ట్రానికి వచ్చి అక్కడ కూడా మరి పోలీసు వారి చేత ప్రతిపక్షాల్ని గొంతు నొక్కుతూ ఆపిస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు. ఈ రోజున మేము నిరసన తెలియజేస్తుంది దేని కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి పేదవాడు కేవలం 30,000 రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి, సంవత్సరానికి 30,000 అంటే స్కూల్లో 10వ క్లాస్ కన్నా తక్కువ ఫీజులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు, ఈ రోజు ఎలక్షన్స్ అయి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10-15 వేల కోట్ల సంపద సృష్టిస్తున్న మెడికల్ కాలేజెస్ ని అప్పనంగా అమ్ముకోబోతున్నాడు. 30 లక్షలు ఏదైతే 30,000కి పేద విద్యార్థులు చదువుకోవాల్సింది సంవత్సరానికి 30 లక్షలు వసూలు చేసుకునేటట్టు తన మరి చెంచాగాళ్ళు అనుకోండి, ఆయనకి లంచాలు ఇచ్చే వాళ్ళకి అనుకోండి, ఈరోజు కాలేజీలో అమ్ముకుంటున్నారు. దానికి నిరసన ఈరోజు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరసన తెలియజేయాలని అనేక మంది నాయకులు పల్నాడు జిల్లాలో అందరూ కూడా పల్నాడుకే మరిహారమైన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ దగ్గర దాదాపు 70% కాలేజ్ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది. సంవత్సరం క్రితమే 100 పడకల హాస్పిటల్ మొదలు పెట్టగలిగింది, ఈరోజు ఆపేశారు. అక్కడ నిరసన తెలియజేయాలంటే సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తున్నాం. మేమేమో తెలంగాణ నుంచి పోదామని ప్రయత్నిస్తుంటే తెలంగాణలో